ఆగస్టు మాసమునకై దేవుని వాక్యం. అంశం: జీవితంలోని ప్రతి విషయములో దేవుణ్ణి స్తుతించండి. మీరు జీవితంలో ప్రతి క్షణములో దేవుణ్ణి స్తుతించే అలవాటు చాలా మంచిది. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనంలో దావీదు గారు ఇలా అంటారు: నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయన కీర్తి నిత్యము నా నోట ఉండును. దావీదు ఇక్కడ ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తూ ఒక ఖచ్చితమైన తీర్మానం తీసుకుంటున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను అని అంటూ, ఇది అతనికి ఎదురైన పరిస్థితులపై ఆధారపడి పలికినటువంటి మాట కాదు. విశ్వాసంతో తీసుకున్న ఒక ఖచ్చితమైన నిర్ణయం దావీదు ఉద్దేశం మనకు కనిపిస్తుంది. ఏమిటంటే, నా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను దేవుణ్ణి స్తుతించటం మానను. మనందరి జీవితాల్లో అనేక విధాలుగా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనలను పరీక్షకు గురి చేసే సందర్భాలు చాలా ఉంటాయి. శోధనల కాలం ఉంటుంది, ఎదురు చూసే కాలం ఉంటుంది, నిరాశ కలిగించే సమయం, అనేక విధములుగా బాధించబడే సందర్భాలు, కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తున్నాడో కూడా మనకు అర్థం కాని పరిస్థితులు మనలను వెంటాడుతూ ఉంటాయి. అయినా కూడా ఈ పరిస్థితులు ఏవి తన స్తుతిని ఆపలేవని దావీదు ప్రకటిస్తూ, దావీదుకు కష్టకాలం అంటే ఏమిటో బాగా తెలుసు. రాజైన సౌలు అతన్ని వెంబడించాడు. చాలామంది అతన్ని అపార్థం చేసుకున్నారు. తనకు దగ్గరగా ఉన్నవారే అతన్ని మోసం చేశారు. ఎన్నోసార్లు తన ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో సౌలు నుండి పారిపోతున్నప్పుడు భయం అతన్ని ఆవరించింది. ఆ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించకుండా తన సొంత తెలివిపై ఆధారపడ్డాడు. మొదట యాజకుడైన అహీమెలెకును ఆశ్రయించాడు. తర్వాత ఫిలిష్తీయుల దేశమైన గాతుకు వెళ్ళాడు. అక్కడ అతన్ని గుర్తించగానే తన ప్రాణం కాపాడుకోవటానికి పిచ్చివాడిలా నటించాడు. తనకు తెలివైన పరిష్కారంగా అనిపించిన ఆ ప్రయత్నం చివరికి అవమానానికి, నిస్సహాయ స్థితికి దారితీసింది. తన సమస్యలను తన సొంత బలముతో పరిష్కరించుకోవాలనే ప్రయత్నం విఫలమైంది. ఆ బాధాకరమైన అనుభవం ద్వారా దావీదు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. మనుషుని జ్ఞానాన్ని పరిమితులు ఉంటాయి, కానీ దేవునిపై నమ్మకం ఉంచిన వారిని దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. అందుకే కీర్తన 34:4 అంటాడు, ఆనందముగా ఇలా సాక్ష్యమిస్తూ ఉన్నాడు: నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. గమనించండి, దావీదు నేను నా సమస్యలను పరిష్కరించుకున్నాను అని చెప్పలేదు, నేను యెహోవాను ఆశ్రయించుతిని అని చెప్తున్నాడు. అతని పరిస్థితులు అతని తెలివి వల్ల మారలేదు. అతను దేవునిపై వైపునకు తిరిగినందువలన పరిస్థితులు మారాయి. దేవుడు అతన్ని ప్రమాదము నుండి మాత్రమే కాదు, అతని హృదయాన్ని బంధించిన భయాలన్నిటి నుండి విడుదల చేశాడు. అదే కీర్తనలో దావీదు మళ్ళీ ఇలా అంటాడు: ఆయన స్తుతి నిత్యము నా నోట ఉండును. ఇక్కడ నిత్యము అనే మాటను గమనించండి. అంటే ప్రతి కాలంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన స్తుతి పరిస్థితులపై ఆధారపడకూడదని, దుఃఖంలోనైనా, విజయంలోనైనా, పోరాటం, లోతైన సమృద్ధిలోనైనను, అవసరంలోనైనను దేవుని స్తుతి తన పెదవుల మీద ఎల్లప్పుడూ ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇది మనకెలా సహాయపడుతుంది? ప్రియ స్నేహితుడా, మీరు దేవుణ్ణి స్తుతించినప్పుడు మీ దృష్టి సమస్యలపై నుండి దేవుని మహిమకు మారుతుంది. స్తుతి అనేది మన గురించి కాదు, దేవుని గురించిన బాధ మధ్యలో కూడా దేవుణ్ణి మహిమపరచటం అంటే కష్టాల గుండా ఆయన గొప్పవాడని ప్రకటించటం. మీ వ్యాధి కాదు, మీ సమస్య కాదు,
మీ బాధలపై దృష్టి పెట్టకుండా వాటన్నింటికంటే గొప్పవాడైన దేవునిపై దృష్టి పెట్టాలి. స్తుతి మన దృక్పథాన్ని కూడా మారుస్తుంది. మనము దేవుణ్ణి ఘనపరుస్తున్న కొద్దీ ఆయన శక్తి, విశ్వాస్యత, ప్రేమతో పోల్చితే మన భాగాలు చిన్నవిగా కనిపిస్తాయి. దాంతో మన హృదయం బలపడుతుంది, మన విశ్వాసం నూతనమవుతుంది, మన నిరీక్షణ పునరుద్ధరించబడుతుంది. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించటం అంటే మన బాధలను నిర్లక్ష్యం చేయటం కాదు, వాటికంటే దేవుణ్ణి ఉన్నతంగా ఎత్తి చూపాలనే నిర్ణయించుకోవడం స్తుతి. మన జీవన శైలిగా మారినప్పుడు జీవితంలోని ప్రతి కాలాన్ని ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని కృపను, ధైర్యాన్ని, సహనాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ ఆగస్టు నెలలో మనం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించి దేవుని దయపైన ఆధారపడి ఆయనను స్తుతి నిత్యము మన నోట ఉంచుకుందాం. కీర్తన 34:1 అంటాడు, ఈ నెలంతా మనము దేవుని స్తుతితో నింపబడాలి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసి, ఏ పరిస్థితిలోనైనా, ఎట్టి పరిస్థితిలోనైనా దేవుణ్ణి స్తుతించటం మానకుండా, అది కష్టమైనా, నష్టమైనా, ఇబ్బంది అయినా, ఏదైనా కూడాను దేవుణ్ణి స్తుతించే దావీదు లాంటి మనస్తత్వము మనము కలిగి ఉండాలని ప్రభు పేరట కొద్ది మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఆగస్టు మాసమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్.